హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సోరకాయ పప్పుచారు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో ఎక్కువగా సోరకాయ దొరుకుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఇట్లా ట్రై చేయాలి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్లోకి అయితే 1 కప్పు వరకు అయితే నేను కందిపప్పునైతే తీసుకున్నాను. సో పప్పు వేసిన తర్వాతకి అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అయినా కానీ నీట్గా వాష్ చేసేసి తిరిగి ఇందులోకి అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అయితే నేను 3 కప్స్ వరకు అయితే వాటర్ వేస్తున్నాను. 1 కప్పు పప్పుకి ఇట్లా 3 కప్స్ వాటర్ వేసామంటే పప్పు అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని అయితే కుక్కర్ పై నుంచి మూతను పెట్టేసుకొని అయితే స్టవ్ పైన పెట్టండి. 5 విజిల్స్ వచ్చేసేపు అయితే ఉడికించుకోండి. అంతలోపు అయితే మనం ఇందులోకి కావాల్సిన వెజిటేబుల్ అయితే కట్ చేసి తీసుకుందాము. నేనైతే పెద్ద సైజు సొరకాయ మొత్తం కట్ చేసి తీసుకున్నాను అనమాట. నాకు పప్పు చారులో ఏంటంటే కొంచెం సొరకాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే నచ్చుతాయి కాబట్టి పీసెస్ అనేవి మరీ చిన్నగా కాకుండా కొంచెం ఇట్లా పెద్దగా కట్ చేసి అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి తినడానికి బాగుంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఒక 2 టమాటోస్ అనేవి అయితే కట్ చేసి తీసుకున్నాను. ఇట్లా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నామంటే చారులోకి బాగుంటాయి అన్నమాట. 1 మీడియం సైజ్ ఆనియను, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు. సో ఇవైతే ముందుగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. ఇవి కట్ చేసేంత లోపల చూడండి మనకైతే పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. సో 5 విజిల్స్ వచ్చాక కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి. పప్పునైతే ఫస్ట్ మిక్స్ చేయండి. నాకైతే ఇక్కడ పప్పు అయితే కరెక్ట్గా ఉడికిపోయిందన్నమాట. మీకు ఇన్ కేస్ పప్పు ఉడకనట్టయితే మళ్ళీ ఒక విజిల్ రానివ్వండి. ఎందుకంటే ఈ సొరకాయ పప్పుచారులో పప్పు అనేది మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఒక 3 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ అయితే మంచిగా వేడైన తర్వాతకి 1/2 స్పూన్ వరకు అయితే మెంతులు వేస్తున్నాను. నిజానికి చెప్పాలంటే ఇందులో మెంతులు వేసామంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 5-6 పొట్టు తీసిన ఎల్లిపాయలను అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసే వేయండి. ఇట్లా చిన్నగా కట్ చేసి వేస్తే ఈ సొరకాయ పప్పుచారులోకి బాగుండవు అన్నమాట. సో ఆనియన్స్ని అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎలాగో ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం అంతా కరివేపాకును కూడా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుని అయితే బాగా వేయించండి. ముఖ్యంగా కరివేపాకు అనేది వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఒక 2 మినిట్స్ పాటు అయినా టైం పడుతుంది ఇవి వేగనీకి. సో ఇవైతే మంచిగా వేగిపోయిన తర్వాతకి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. నిజానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నది అయితే యాడ్ చేయండి. టేస్ట్ బాగుంటుందన్నమాట. నేనైతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది అయితే వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోకి సొరకాయ ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నాను. నిజంగా సొరకాయ ముక్కల్ని కూడా నేను చెప్పినట్టు కట్ చేయండి. మనకి తింటుంటే అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందన్నమాట. మనం చిన్నగా కట్ చేసి వేసామంటే ఈ పప్పుచారులోనే కరిగిపోతాయి, అంత బాగోదు. కాబట్టి ఇట్లా పెద్ద సైజులోనే కట్ చేసి అయితే యాడ్ చేయండి. సో సొరకాయ ముక్కలకి కూడా ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. కాబట్టి ఈ రెసిపీలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందన్నమాట. కాబట్టి ముందే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోండి. ఇలా వేసిన సొరకాయ ముక్కలపై నుంచి మూత పెట్టేసుకొని 5-6 నిమిషాల పాటు అయినా కానీ ఈ సొరకాయ ముక్కల్ని అయితే మంచిగా మగ్గించేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసి 5 మినిట్స్ తర్వాతకి అయితే మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. సో చూడండి మీరే, సొరకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి. మనకి లైట్గా అందులో వాటర్ ఊరడం కూడా స్టార్ట్ అయిందనమాట. సో ఇట్లా మగ్గితే సరిపోతుంది. మళ్ళీ మనం పప్పు వేసి ఉడికిస్తాం కదా, అప్పుడు మిగతాదంతా ఉడుకుతుంది అనమాట. ఇందులోనే టమాటో ముక్కలు, 2 ఎండుమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ అనమాట, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 స్పూన్ వరకు కారం అన్నమాట. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు.
సో ఇవన్నీ వేసినాం కదా, ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేయండి. సోరకాయ ముక్కలకి పట్టేలాగా ఒక 2 మినిట్స్ పాటైనా మిక్స్ చేశారంటే ఉప్పు కారం పట్టి టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా మనం అన్నిటిని యాడ్ చేసిన తర్వాతకి ఒక 2-3 నిమిషాల పాటైనా కానీ ఇట్లనే కలుపుతూ మంచిగా ఉడికించండి, బాగుంటుందన్నమాట. సో 2 మినిట్స్ తర్వాతకైతే మళ్ళీ చూపిస్తున్నాను. ప్లస్ మీకు ఒకటి చెప్పాలి, చింతపండు అనేది అయితే నేను ముందుగానే నానబెట్టి పక్కన పెట్టేసినాను. సో ఇందులోనైతే చింతపండు రసాన్ని అయితే తీసేసి అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చింతపండు పిక్కలు పీచు లేకుండానైతే ఇందులోకి చింతపండు రసాన్ని మాత్రమే వేయండి. సో ఈ కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ టమాటోస్ కానీ సొరకాయ కానీ ఇప్పుడు ఈ చింతపండు రసంలో మంచిగా ఉడకాలి అన్నమాట. కొంచెం పులుపు పడితేనే పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కొద్దిసేపు అయినా కానీ ఇట్లా మంచిగా చింతపండు రసంలో వీటన్నిటిని ఉడకనివ్వండి. సో చూసారా, చింతపండు రసం అనేది మసులుతూ ఉంది కదా. సో ఇట్లా ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పునైతే ఇందులోకి వేసేసుకోండి. ఇన్ కేస్ మీకు పప్పు కనుక ఇంకా బాగా ఉడకనట్టయితే ఇప్పుడు చక్కగా ఉడికిపోతుంది. సో కుక్కర్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ వాటరే ఇందులోకి వేసేసాను అన్నమాట. సో మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మంచిగా మసలాలి అన్నమాట. పప్పుచారు అనేది ఎంత మసులితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. వాటర్ కూడా మరీ ఎక్కువగా వేయకండి, ఎక్కువ వేసామంటే మరీ పల్చగా అయిపోతుంది. సో ఇప్పుడే ఇందులోకి కొంచెం అంతా కరివేపాకును కూడా వేసేస్తున్నాను. స్టార్టింగ్లో వేసాను, బట్ ఎండులో వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీనిపైనుంచి అయితే మూతను పెట్టేసి 5-6 నిమిషాల పాటైనా కానీ మంచిగా ఉడికించుకున్నామంటే ఫైనల్లీ చూడండి, మనం ఎదురు చూస్తున్న సొరకాయ పప్పుచారు అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన కొలతలతోనైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే మస్త్ అంటే మస్తు ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.